ఎలా కేకలు వేస్తుందో, ఎలా ఏడుస్తుంటారో, ఎలా బాధపడుతుంటారో, ఎలా రోధిస్తూ ఉంటారో ఆ విధంగా ఉంటాయి అని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఆ శ్రమలు పొందకముందు, ఆ శ్రమలు కలగకముందు దేవుని వైపు మళ్ళినట్టయితే ఇంకా ఎలా ఉన్నారు అంటే, వారు మూడులైన పిల్లలు, వారికి తెలివి లేదు, కీడు చేయుటకు వారికి తెలియను కానీ మేలు చేయుటకు వారికి తెలియదు, బుద్ధి చాలదు అని. ఇశ్రాయేలు ప్రజలకు ఎంత కీడైనా చేయడానికి తెలుస్తుందంట కానీ మేలు చేయడానికి మాత్రం తెలియని వారిగా ఉంది. అంటే అంత ఘోరమైనటువంటి ఘోరమైనటువంటి దోషము, పాపములు చేస్తూ నెమ్మది లేకుండా లోకంలో కొట్టుమిట్టాడుతున్న వారిగా ఉంటుంది. కనుక అందుకే వారి యొక్క పరిస్థితి ప్రసవ వేదన పడు స్త్రీ వారు ఉంది. కనుక ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటుండగా మనం ఎల్లప్పుడూ ఆయన వైపు తిరిగి మరి ఇతరులకు మేలు చేసేవారిగా ఉండాలి, కీడు చేసేవారిగా ఉండాలి. మరి దేవుని వైపు తిరిగి మరి ఏ క్రియలు విడిచిపెట్టేవారిగా ఉండాలి. ఆ ఏ క్రియలు శుద్ధి చేయడం వరకు తీసుకోవాలి. మరి మానవాళ్ళందరి పాపములు, శాపములు, దోషములు బట్టి ఆయన నలుగొట్టబడి సిలువ వేయబడి సిలువ మరణానికి అప్పగించబడి సిలువలో కాచే రక్తం ద్వారా నా రక్తం ఇచ్చి నేను నిన్ను కొన్నాను, నా రక్తం ప్రతి పాపము కడిగి శుద్ధి చేయను బట్టి వేసుకోవాలని విశ్వాసించాను. పాపని అని ఒప్పుకున్నట్టు పాపాలన్నీ క్షమించి ఆయన బిడ్డగా ఆయన స్వకీయ సాంపర్యంగా చేస్తాను. మనకు కలిగేటువంటి వేదన, బాధ అన్నీ తొలగిస్తాం. మనం కీడు చేసే మనసు ఉంటే మనసు తీసివేసి మేలు చేసేటువంటి మనసు ఇస్తాం. మనం అటు ఇటు తిరుగుతాం, మరి ప్రయత్నం చేస్తాం, అటు ఇటు తిరగకుండా చక్కని మార్గాన్ని సరళం చేసేటువంటి నా వైపు చూస్తూ నిర్మించడానికి పందరంగంలో లోతులతో పరిగెత్తుగా మనకు యేసు వైపు చూసుకుంటాం. అది పందరంగమైన, యుద్ధరంగమైన, శ్రమలైన, శోధనలైన, వ్యాధులైన, బాధలైన, కష్టాలైన అన్నిటిలో యేసు వైపు చూస్తూ మన యాత్రా జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. ఈ సమస్యలన్నీ మంచు వలె విడిపోయేలా ఉంటాయి. ఈ శ్రమలు, ముందలు, శోధనలు, బాధలు, వ్యాధులు అన్నీ మంచు వలె విడిపోయేలా ఉంటాయి. కాబట్టి దేవుని సంపూర్ణ భయభక్తులు ఆయన ఇష్టకరంగా జీవించేవారు దేవుడు